మీ నట్టింటికి వస్తామని ఆ సినిమా ఏదో డైలాగ్ ఉండేది. అలాగే వచ్చారు వాళ్ళు. వచ్చేసారు, ముంబై పైన దాడులు చేశారు. 3-4 డేస్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు బాంబే. బాంబే ఏంటమ్మా మనకు, అది రాజధాని, మనకు ఆర్థిక అవును. అవును. రాజధాని అది. ఈ కనుక ఈ 140 కోట్ల భారతీయులకు అవమానం కాదా ఇది? ఎంతటి అవమానం అసలు! హ్మ్. ఎంత చిన్న దేశం పాకిస్తాన్. వచ్చిన నలుగురు వీళ్ళు టెర్రరిస్టు ఎలా రాగలుగుతారు? ఎలా ఒక నగరాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు? ఎన్ని 166 ప్రాణాలు కళ్ళ ముందు పోయాయి. హ్మ్. వందల మంది, 300-400 మంది గాయాల పాలైపోయారు. ఇంత విచ్చలవిడితనము లష్కర్-ఎ-తోయిబా చేసినటువంటి నిర్వాకం ఇది. హ్మ్. కనుక ఎల్ఈటి అనేది చిన్న సంస్థ ఏం కాదు. అతనికి ఈ రోజు కూడా ఆ పేరు హఫీజ్ సయీద్ అనే పేరు చెప్తే ఒళ్ళు జలధరిస్తది మన దేశంలో చాలా మందికి. ఎందుకంటే చేయగలిగాడు, చేస్తూనే వచ్చాడు. మరి ఎందుకు ఇప్పుడు ఆగిపోయాడు? ఎవరు ఆపారు? అంటే మన మన బలం కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చాలా బలంగా పనిచేస్తుంది. సో మన ఇప్పుడు కూడా ఉదాహరణకు సార్, మొన్న అంటే 15th ఆగస్ట్ అంతర్జాతీయంగా పాక్‌ను మనము డిప్లొమాటిక్‌గా డిఫెన్స్‌లో పడేసేందుకు ఇక్కడ మనం ఎలాంటి అవకాశాన్ని భారతదేశం ఉపయోగించుకోవాలంటారు? అంటే మనకున్న ఒక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఒకటే అమ్మా. ఒకటి ఆర్థికంగా వేగంగా ఎదుగుతూ ఉన్నటువంటి సమయము. జెలసీ ఫ్యాక్టర్స్ మీరు బలహీనంగా ఉన్నారు. పాకిస్తాన్‌కు ఎందుకు చైనా సహకరిస్తుంది? ఎందుకు అమెరికా సహకరిస్తుంది? వీళ్ళ డిప్లొమసీ కారణంగా. వీళ్ళేదో ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏమన్నా ఉందా? ఏమీ లేదు. వీళ్ళము ఉన్న నేలను, దేశాన్ని వాళ్ళకి అప్పజెప్పుకుంటారు. అయ్యా మేము రోడ్ వేసుకుంటాము అంటే చైనాను రండి అని పిలుస్తారు. అయ్యా మా ఆర్మీ స్థావరాలను ఇక్కడ పెట్టుకుంటాము అంటే రండి ఆహ్వానిస్తారు. కనుక ఒక సార్వభౌమ దేశం ఉండే లక్షణం అది. భారత్ అలా చేయగలుగుతుందా? అందుకే మనం వేగంగా ఎదుగుతున్న దేశంగా మనము జెలసీ ఫ్యాక్టర్ ను ఫేస్ చేస్తున్నాం అందరితో. చైనా మనం అంటే ఎనిమిగానే చూస్తుంది. ఎందుకంటే భయం గనుక, పక్కలే బల్యం గనుక మనం. అమెరికా కూడా మనం అంటే భయంగానే చూస్తుంది. అమెరికా కూడా మనం ఎదగడము అమెరికాకు ఇష్టం లేదు. ఉంటే కాస్తంత ఎన్నడూ అలాంటివి లేకుండా ఉన్న దేశం, పెద్ద దేశం అంటే రష్యా ఒకటే మనకు ఆ విధంగా. అందుకని మన ఎదుగుదలనే మనకు సమస్య. జెలసీ ఫ్యాక్టర్స్ మన పైన పనిచేస్తున్నాయి. అందుకే మనం ఉన్నంతలో అన్ని దేశాలతో వ్యక్తిగతంగా మంచి రిలేషన్ సంబంధాల కోసం మోడీ గారు మురితే ఇతర దేశాలకు పర్యటన చేస్తారని అంటారు. ఎందుకంటారు? ఎందుకు ఆ విధంగా వెళ్తారు మరి? అంటే డిప్లొమసీతోనే మనం అందరితో సఖ్యంగా ఉండే ప్రయత్నం. ఇంతగా మనము ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇదే సౌదీ మనకు చాలా స్నేహంతో ఉన్న దేశము మొన్నటి వరకు. ఇదే సౌదీ ఈరోజు పాకిస్తాన్‌తో జతగట్టి, టర్కీతో జతగట్టి ఈ ముస్లిం ఇస్లామిక్ నేటోను తయారు చేసింది. వెంటనే ఇంకా మనం ఏం చేశాము, మనం బలహీనం పడిపోయినాము అనేటువంటి డిబేట్, డిస్కషన్ ప్రతిపక్షాలు ఇక్కడ దేశంలో చేస్తూ ఉంటాయి. కరెక్టే. కానీ నేనేమంటున్నాను, మరి సౌదీకి ఎందుకు ఆ విధంగా సౌదీ పాకిస్తాన్‌తో జతగట్టింది? వాళ్ళకు అణుబాంబు ఉన్న దేశమే లేదు ఇస్లామిక్ కంట్రీస్ లో. ఒక ఇరాన్ ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ పైన కొడుతూనే ఉన్నారు. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ అందరూ కూడా కొడుతున్నారు. కనుక ఇప్పట్లో ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ లో అణుబాంబు రాదు. కనుక ఉన్నది ఒకటే పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ తో కలిసి ఉంటే అయిపోయింది కదా. అమెరికాతో కలిసి ఉండి వాడితో వీడితో దెబ్బతినే కన్నా అనేటువంటి ఒక ఇది సౌదీకి వచ్చేసింది. 4 డబ్బులు పడేస్తే పాకిస్తాన్ మాకు సేవలు అందిస్తుంది, సైన్యాన్ని పంపిస్తుంది అనే ఒక ఏమంటావు ఓ రకమైన వాళ్ళ ఇది సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. టర్కీ దీంట్లో స్వార్థం ఉంది కానీ టర్కీ కూడా కలుస్తుంది. ఇప్పుడు చైనా సపోర్ట్ లేనిది పాక్ ఇంతగా రెచ్చిపోదు సార్. కంప్లీట్ గా పాక్ ఆధారపడింది ఓన్లీ చైనా సపోర్ట్ మీదనే. సో అలా అందుకోసమే యుఎన్ లో మనం చూస్తే సార్, ఉగ్రవాదం పైన ఎప్పుడు బ్యాన్ విధించాలన్నా కూడా చైనా అడ్డుపడుతూ ఉంటుంది. ఇది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ గ్లోబల్ పాలిటిక్స్ మారనంత వరకు కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదంటారా? ఇంకా అంతే కదమ్మా. మనకు గ్లోబల్ సిచ్యువేషన్ కంప్లీట్ గా మారాలి. ఎప్పటికప్పుడు వీటో ఉపయోగిస్తున్నది కూడా చైనానే మనకు వ్యతిరేకంగా. యుఎన్ఓలోనే డిక్లేర్ చేశాం కదా ఇతన్ని, హఫీజ్ సయీద్ ను టెర్రరిస్ట్ గా గుర్తించింది యుఎన్ఓ. అమెరికా కూడా గుర్తించింది. కానీ
చైనా సపోర్ట్ చేయలేదు, మనకు వీటో చేసింది చాలా సార్లు. కనుక చైనా యొక్క అవసరాలు చైనాకు ఉన్నాయి. అయితే నేను ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా నేను ఇంకొక మాట అంటున్నాను, మనకు ఇప్పట్లో భయపడే పరిస్థితులు లేవు. జెలసీ ఫ్యాక్టర్స్ తో వాళ్ళు ఎందరూ ఒకటి అవుతున్నటువంటి ఇవి కనపడ్డా మనకు ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి ఉదాహరణకు ఇజ్రాయిల్ కూడా ఆందోళన చెందుతోంది. పాకిస్తాన్ సౌదీతో కలవడం అనేది ఇజ్రాయెల్ ను మరింత డిస్టర్బ్ చేస్తున్నటువంటి విషయం. కనుక వరల్డ్ పాలిటిక్స్, గ్లోబల్ పాలిటిక్స్ ఎంత అది ఇది అవుతున్నప్పటికీ కూడా మనము భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మొన్నటి వరకు మనము ఎనిమిగా కనపడ్డాము, అంతకుముందు స్నేహంగా ఉన్నాం, మళ్ళా స్నేహితము అవుతాము, రేపో మాపో అవుతాము. హసీనాను కూడా పంపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. కనుక వాళ్ళ అవసరాలు, బంగ్లాదేశ్ అవసరాలు కూడా అలాగే ఉంటాయి. ఇంత పెద్ద బార్డర్, 3,000-4,000 కిలోమీటర్ల బార్డర్ ఉన్న బంగ్లాదేశ్ మనల్ని కాదని ఎక్కడ ఏ దేశంతో వెళ్తుందండి? వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఎక్కడ వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. బంగ్లాదేశ్ మనల్ని ఏ రోజు కూడా డిస్టర్బ్ చేయలేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్